నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీదే అన్ని పార్టీలకు కనుబడ్డది. సో జూబ్లీహిల్స్ బరిలో ఎవరిని బరిలోకి దించాలి, ఎవరు గెలిస్తే మరి అక్కడ మంత్రి కాబోతున్నట్టు ఒక చర్చ జరుగుతుంది. ఎవరు గెలిచినా కూడా డబల్ ధమాకా. ఇక్కడ ఎమ్మెల్యే గెలిస్తే అక్కడ మంత్రి అయ్యేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి. సో కాంగ్రెస్ పార్టీ నుంచి కాంపిటీషన్ ఎక్కువ ఉన్నది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో ఫిరోజ్ భాయ్ ఎట్లా చూస్తారు? చర్చ జరుగుతున్నది, ఫిరోజ్ ఖాన్ కూడా బరిలో ఉన్నాడు, ఆయన కూడా ఆశావాహి అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నది. ఉన్నారా లేరా మీరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో? ఏదైనా డౌట్ రేస్లో ఉన్నా అండ్ చాలా క్లియర్గా చెప్పిన, అజరుద్దీన్ గారికి టికెట్ ఇవ్వకపోతే నాకు టికెట్ కావాలి. ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి, వేరే ఎస్బీ స్పెషల్ బ్రాంచ్ రిపోర్ట్ తెప్పించుకోండి, పొలిటికల్ రిపోర్ట్ తెప్పించుకోండి, ప్రెస్ నుంచి రిపోర్ట్ తీసుకురండి. ఏదైనా రిపోర్ట్లో నంబర్ 1 పొజిషన్లో ఫిరోజ్ ఖాన్ ఉంటాడు. అండ్ మా ప్రెసిడెంట్ గారు మహేష్ గౌడ్ గారు ఏం చెప్పినారు, ఢిల్లీ డిసైడ్ చేస్తుంది, స్టేట్ నుంచి 5 నేమ్స్ షార్ట్ లిస్ట్ చేసి పంపిస్తాం, రాహుల్ గాంధీ హైకమాండ్ సిడబ్ల్యూసి ఎలక్షన్ టీమ్ డిసైడ్ కావాలి. సో 100% ఫిరోజ్ ఖాన్కి అన్నీ ఉన్నాయి కాబట్టి, అండ్ ప్రజల ఆకాంక్ష ఎక్కడ నేను పోతే ప్రజలు ఒకటే మాట అంటున్నాను, ఫిరోజ్ ఖాన్ నువ్వు జూబ్లీహిల్స్ కంటెస్ట్ చేయి. ప్రతి ఒక్కడు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, దళిత్, ఎవరైనా కానీ. నాంపల్లిలో గెలవని ఫిరోజ్ ఖాన్ జూబ్లీహిల్స్లో ఎట్లా గెలుస్తున్నాడు ఒక ప్రశ్న. వెరీ గుడ్ క్వశ్చన్. నాంపల్లిలో దొంగ బోకసోట్లు ఉన్నాయి, జూబ్లీహిల్స్లో ఆ దొంగ బోకసోట్లు లేవు. 100 సార్లు కాదు 1,00,000 సార్లు నీకు చెప్పిన, ఎక్కడైనా బోకసోట్లు లేకపోతే మినిమం 20,000 మెజారిటీతో నేను గెలుస్తా. సో జూబ్లీహిల్స్లో లంగా దొంగ బోకసోట్లు లేవు కాబట్టి 110% అక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది. జూబ్లీహిల్స్లో మైనార్టీ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉన్నది, కానీ అక్కడ మరి నిజంగా ఎంఐఎం ఏమైనా మద్దతు ఇస్తుందా కాంగ్రెస్కి లేదనేటువంటి చర్చ ప్రధానంగా. అక్కడ కనుక ఫిరోజ్ ఖాన్ పోటీ చేస్తే ఎంఐఎం ఒకవేళ మద్దతు ఇవ్వకపోవచ్చు అనే చర్చ కూడా నడుస్తుంది. ఎట్లా చూస్తారు దీన్ని? ముఖ్యమంత్రి హోమ్ కాన్స్టిట్యువెన్సీ జూబ్లీహిల్స్ ఒకవేళ గెలవకపోతే మొత్తం ఢిల్లీలో మా పరువు పోతుంది. ముఖ్యమంత్రి ఏం చెప్తాడు రాహుల్ గాంధీకి, ముఖ్యమంత్రి ఏం చెప్తాడు ఖర్గేజీకి. సో ఎట్లయినా బై హుక్ అండ్ క్రూక్ గెలవాలి. సో ఫిరోజ్ ఖాన్కి ఎంఐఎం ఇష్టపడుతుంది లేకుంటే ఇష్టం ఫిరోజ్ ఖాన్, అది అన్నీ పక్క పెట్టాయి, అది మా ముఖ్యమంత్రి చూసుకుంటాడు. నేను ఎలిజిబుల్ క్యాండిడేట్, సో నేను రేస్లో ఉన్నా, ఆప్టమిస్టిక్ ఉన్నా, పాజిటివ్ ఉన్నా, గెలిచే గుర్రంకి సీట్ ఇస్తుంది, గెలుస్తా, 100% గెలుస్తా ఆ నమ్మకం ఉన్నది, దానికోసం రేస్లో ఉన్నా. ఫిరోజ్ ఖాన్ కాకుండా ఇంకెవరికైనా ఇచ్చినా మద్దతు తెలుపుతారా? అక్కడ యాదవ్ల ఓటు బ్యాంక్ కూడా బాగానే ఉన్నట్టున్నది. సో ఇంకెవరికైనా ఇస్తే, బీసీలకు ఇస్తే మద్దతు ఇస్తారా? ఫిరోజ్ ఖాన్ ఒక సోల్జర్, పార్టీకి చెమటా ఇచ్చినా, డబ్బులు పెట్టినా, రక్తం ఇచ్చినా, ఎవరికైనా ఇయని ఫిరోజ్ ఖాన్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అయ్యి 100% ఆ క్యాండిడేట్కి గెలిపిస్తాడు. కలిసిరా ఎవరన్నా మీ అగ్రనేతల్ని కలిసి మీరు పోటీ చేయాలనుకుంటున్నటువంటి అంశాన్ని చెప్పే ప్రయత్నం చేసిరా, మద్దతుని కూడా పెట్టుకుంటున్నారా? అందరికీ తెలుసు ఫిరోజ్ ఖాన్ ఉన్నాడని. అందరు ఎవరెవరు ఇవాళ రేస్లో ఉన్నారు, ABCDEFGH అందరికీ తెలుసు ఫిరోజ్ ఖాన్ నెంబర్ 1. మీకు కూడా తెలుసు ఫిరోజ్ ఖాన్ నెంబర్ 1. ఆ ఢిల్లీకి తెలవాలి. సో ఢిల్లీ ఇస్తుంది సీట్, రాహుల్ గాంధీ ఇస్తాడు సీట్, కాబట్టి సిడబ్ల్యూసి. సో పాజిటివ్గా ఉన్నా నాకు సీట్ వస్తుంది అని. ఒకవేళ రాకపోతే కూడా నో ప్రాబ్లం, రైట్. ఎవరికి టికెట్ వస్తే వాడికి గెలిపించి రేవంత్ రెడ్డి అన్న, మహేష్ కుమార్ గౌడ్ సాబ్ అండ్ ఇంకా రాహుల్ గాంధీకి గిఫ్ట్ ఫిరోజ్ ఖాన్ తరఫు నుంచి. డబల్ ధమాకా అనేటువంటి చర్చ జరుగుతుంది. ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా హైదరాబాద్ మంత్రి కాబోతున్నారు అంటున్నారు. సో ఫిరోజ్ ఖాన్కు మంత్రి మీద ఏమైనా కనుబడ్డదా? అరే అన్న, మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ప్రజలు పని చేయాలి, అది నా ఆకాంక్ష. ఇప్పుడు మంత్రి పెట్టుకొని గుయి 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 అంటే ఏం చేస్తాం, రైట్. ఆ చిత్తశుద్ధి ఉండాలి లోపల నుంచి, ప్రజలకి మేలు చేయాలి, కాంగ్రెస్ కార్యకర్తకు గట్టిగా చేయాలి, కాంగ్రెస్ పార్టీకి గట్టిగా చేయాలి. ఆ చిత్తశుద్ధి ఉంటే సాల్. ఓడిపోయిన తర్వాత కూడా అన్ని పనులు చేస్తా కదా వచ్చా, నాకు ఎమ్మెల్యే అవసరమా? ఉట్టి ఎమ్మెల్యే ఎందుకు అవసరం? ఇట్లాంటి నోరు ఆ అసెంబ్లీలో ఆ కుక్కలు అక్కడ మొరుగుతే ఇక్కడ నుంచి ఒక పులి మాట్లాడాలి అంతే. ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత కూడా మినిస్టర్ చేయన పని నేను చేసేస్తా, ఎందుకంటే అన్కండిషనల్, డబ్బులు తినను, కులం మతం లేదు, కమిట్మెంట్తో ఉన్నా, ప్రజల కోసం కష్టపడతా, ఎవరికి ఆపర్చునిటీ దొరకలేదు వాళ్ళకు ఇప్పిస్తా.
అందరి దగ్గర పోతా, కలెక్టర్ దగ్గర పోతా, కమిషనర్ దగ్గర పోతా, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర పోతా, అన్ని జగ పోతా. పబ్లిక్ పని కావాలి. మనం ఏం పబ్లిక్కి వాదా చేస్తాం అది చేస్తూనే ఉంటారు రాత్రి పగలు. కేసీఆర్కి లంగా దొంగ గవర్నమెంట్కి తీసి మనకు ఎందుకు ఇచ్చినారా భయ్? బంగారు తెలంగాణ అవుతుంది, మా బతుకు బంగారు అవుతుంది అని. బంగారు తెలంగాణ ఇచ్చిన గ్యారెంటీలు నెరవేరినాయా? ఇక్కడ కంప్లీట్ చేయని. సో బంగారు తెలంగాణ అవుతుంది ఇచ్చినారు మాకు. ఇప్పుడు 18 months 19 months అయింది. మాతో ఎంత అవుతుంది చేస్తున్నాం. ఇప్పుడు చెప్పినారు కదా అందరు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఫిరోజ్ ఖాన్ అప్పుల భారం ఉన్న తర్వాత కూడా చేస్తున్నాం, 100% చేస్తాం. సో ఫిరోజ్ ఖాన్కి పర్టికులర్గా నేను గెలిస్తే ఇది చేస్తా, మినిస్టర్ ఉంటే ఇది చేస్తా, అది ఏం నాకు ఇంపార్టెన్స్ కాదు. ఒట్టి కాంగ్రెస్ పార్టీకి ఎట్లా గట్టిగా చేయాలి, కార్యకర్తకి ఎట్లా గట్టిగా చేయాలి. ఫైనల్గా ఒక మాట, నిజంగానే ఫిరోజ్ ఖాన్ రేస్లో ఉన్నాడు, సీరియస్ ఆస్పిరెంట్ అని చెప్పేసి కాంగ్రెస్ టికెట్ కనుక ఇస్తే అక్కడ బీజేపీ చాలా, బీఆర్ఎస్ చాలా, బీజేపీ చాలా సీరియస్గా ఉంది. బీఆర్ఎస్ ఇప్పటికే కాంగ్రెస్ 6 గ్యారెంటీలు నెరవేర్చలేదు, దాన్ని వైఫల్యాన్ని మేము ప్రజలకు తీసుకుపోతాం, ఈ ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలవనీయమంటున్నారు. సో ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికే ప్రతిపక్ష విపక్షాలు సిద్ధం ఉన్నట్టుగా తెలుస్తున్నది. సో మీరు సిద్ధంగా ఉన్నారా ఖర్చు పెట్టుకోవడానికి, నిలబడడానికి, తట్టుకోవడానికి? ఫిరోజ్ ఖాన్ సిద్ధంగా ఉన్నాడా? ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, ఎవరెవరికి టికెట్ వస్తుంది బెస్ట్ క్యాండిడేట్ ఫిరోజ్ ఖాన్ ఉంటాడు. నెంబర్ 2, మా గవర్నమెంట్ ఉన్నది. నెంబర్ 3, మొత్తం 65-70 ఎమ్మెల్యేస్ ప్రచారంలో ఉంటారు, మినిస్టర్లు ఉంటారు, ఎంపీలు ఉంటారు, గవర్నమెంట్ మెషనరీ ఉంటుంది, అన్నీ మాత్రమే ఉంటారు. రైట్, మాకు పేరున్నది. సో 100% పబ్లిక్ మైండ్లో ఏముంటుంది, రూలింగ్ గవర్నమెంట్కి గెలిపించాలి. 100% రూలింగ్ గవర్నమెంట్కి గెలిపిస్తారు. గుర్రం ఒకటి మంచిది, పార్టీ మంచిది, రూలింగ్ పార్టీ. అవతల పార్టీకి ఓటేస్తే ఏం వస్తుంది రా బచ్చా? బీఆర్ఎస్కి ఓటు వస్తే ఏదైనా వస్తుంది? గోపీనాథ్ పాపం చనిపోయినాడు, పాపం స్వర్గంలో ఉన్నాడు. ఏం డెవలప్మెంట్ చేస్తారు రా బై జూబ్లీహిల్స్? సో బీఆర్ఎస్ పార్టీ పవర్లో లేదు, ఏం డెవలప్మెంట్ అవుతుంది? డెవలప్మెంట్ కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పవర్లో ఉన్నది కాబట్టి. బై ఎలక్షన్లో గెలిస్తే అది ఒక ప్రెస్టీజియస్ సీట్ అయిపోతుంది అని, ఇంపార్టెంట్ సీట్ అయిపోతుంది అని, టోటల్ అక్కడ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అందరు మినిస్టర్లు, ముఖ్యమంత్రి అక్కడనే తిరుగుతారు, ప్రతి ఒక్క పనులు అక్కడ చూసుకొని ప్రజలకి ప్రామిస్ చేస్తారు, దీనికి పరిష్కారం మేము తీసుకువస్తామని. 100% జూబ్లీహిల్స్ కాంగ్రెస్ గెలిస్తే ప్రతి ఒక్క ప్రాబ్లంకి పరిష్కారం వస్తుంది. దానికోసం కాంగ్రెస్కి గెలిపియాలి, కాంగ్రెసే గెలుస్తుంది. ఫైనల్ ఒక క్రిటికల్ క్వశ్చన్, ఫిరోజ్ ఖాన్కి టికెట్ కనుక ఇచ్చి కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బరిలోకి దించితే ఎంఐఎం నేతల మద్దతు కోసం వెళ్ళే అవకాశం ఉంటుందా? వాళ్ళతో మాట్లాడే అవకాశం వస్తే మాట్లాడతారా, మద్దతు కొడతారా? ముఖ్యమంత్రి మాట్లాడుకుంటారా భయ్? ఫిరోజ్ ఖాన్ మాత్రం పోడు. ఫిరోజ్ ఖాన్కి అవసరం లేదు, జూబ్లీహిల్స్ గెలవాలి. ముఖ్యమంత్రి కానీ, మా మహేష్ కుమార్ గౌడ్ కానీ, మా అందరు మినిస్టర్లు వాళ్ళు చూసుకుంటారు. నాకు ఎందుకు? అభ్యర్థి మీరు కదా. అభ్యర్థి అంటే నాకు అవసరం లేదు కదరా భయ్. అది పెద్ద లెవెల్, ఆ పెద్ద లెవెల్లో వాళ్ళు మాట్లాడుకుంటారు. రైట్, సింపుల్. ఫైనల్గా ఏం చెప్తారు? హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఈ మధ్య జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ఫోన్ ట్యాపింగ్, లేకపోతే కాళేశ్వరం, నిరుద్యోగుల సమస్యల మీద వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దీని ఒక్క మాటలో? అరే అన్న, లంగా దొంగ పనులు చేసుకొని ఫినిష్ చేస్తున్నారు కదా తెలంగాణకి. రైట్, బంగారు తెలంగాణని, చిప్ప తెలంగాణ ఇచ్చినారు కదా, అప్పుల తెలంగాణ ఇచ్చినారు కదా, లంగా దొంగ పనులు చేస్తున్నారు కదా. అరే ఇన్వెస్టిగేషన్కి సహకారం చేసుకొని వైట్ షీట్ పట్టుకొని వచ్చి మేము లేను అని అప్పుడు మాట్లాడు మనం. రైట్, కేసులో ఇరికినారు, డబ్బులు తిన్నారు, కాళేశ్వరం ఏటీఎం, ఫార్ములా 1లో తిన్నారు. ఇది అన్నీ ఫోన్ ట్యాపింగ్లు చేయలేదు రాబాయ్. మీ పిల్లల మీద ఒట్టు పెట్టి చెప్పు రాబాయ్. సో అన్ని దొంగలంగా పనులు చేస్తున్నారు. కానీ ఒక్కటే ప్రాబ్లం మా కాంగ్రెస్ పార్టీలో, ఎవరు మంచిగా మాట్లాడతారు వాళ్ళు మాట్లాడతలేరు. సో దానికోసం వాళ్ళ గొంతు ఎక్కువ వినిపిస్తున్నది. మా కాంగ్రెస్ గొంతు చాలా గట్టి గొంతు, కానీ నాకు అర్థమవుతలేదు ఆ గొంతు ఉన్న వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు. సో మా లెఫ్ట్ రైట్ మాట్లాడితే వాళ్ళకు ఆన్సర్ ఇచ్చేస్తాం రాబాయ్. కానీ మా గాంధీ భవన్ కానీ, మా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, మా కాంగ్రెస్ లీడర్లు కానీ గట్టిగా ఎందుకు మాట్లాడతలేరు నాకు అర్థమవుతలేదు అంతే. కానీ కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఆ బీఆర్ఎస్ పార్టీ కానీ అందరు కానీ లంగా దొంగ పార్టీ, దట్స్ ఆల్. లూటాయించినారు, దొంగతనం చేసినారు, బిచ్చ తెలంగాణ, అప్పుల తెలంగాణ చేసుకొని పెట్టినారు. ఈ మొత్తం లోకంకి తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద
గాంధీ భవన్లో అయితే ఫిరోజ్ ఖాన్ మనకు దర్శనం ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఫిరోజ్ ఖాన్తో మనం మాట్లాడే ప్రయత్నం చేసినాం. కేవలం జూబ్లీ హిల్స్ బరిలో నేను ఖచ్చితంగా ఉన్నాను, టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తానని చెప్తున్నాడు. సో నాంపల్లిలో బోగస్ ఓట్లు ఉండడం వల్ల ఓటమి పాలయ్యాను, బట్ జూబ్లీ హిల్స్లో బోగస్ ఓట్లు లేవు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ తెలుసు, ఇక ఢిల్లీ మరి ఆ షార్ట్ లిస్ట్లో నా పేరు ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి మాట అయితే ఫిరోజ్ ఖాన్ చెప్తున్నాడు. చూద్దాం, డబల్ ధమాకా ఫిరోజ్ గనక గెలిస్తే రేవంత్ క్యాబినెట్లో అడుగు పెట్టబోతున్నాడు. కెమెరా పర్సన్ సతీష్తో తొలి వెలుగు, శ్రీశైలం, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.